నేను అదే చూస్తున్నా, ఏదైనా చూసినట్టు అనిపిస్తుంది. నేను పోయి ఈ సీఎన్ బాగా అందరికి చూపించిన అన్న బాధ. చూపిస్తా మై ఫ్రెండ్ న్యూ వెహికల్. ఎవరన్నా కిరాయిలు ఉంటే చెప్పుండ్రి. హాయ్ హలో అన్న. అయితే ట్రిప్ అయితే 0 చేసుకున్నా, గ్యాస్ ఫుల్ చేసుకున్నా. అయితే మా దోస్త్ వచ్చిండు, కలిసిండు, షాక్ అయిపోతుండు, ముంగడ అవుతుండు కదా. ఛానల్ ఓపెన్ చేసిన అంటే స్టార్టింగ్ నుంచి కలిసి ఉన్నాం మేము మనీ తీసుకొచ్చినప్పుడు. అయితే 3 months అయింది కలవక. బుకింగ్లలో బిజీ ఉంటాం కదా, అసలు ఎక్కువ వెళ్తలేను కాబట్టి కంటిన్యూ బుకింగ్లు కొడుతున్నా కదా. షాక్ అయిపోయిండు, ఏంది బ్రో మంచిగా ఛానల్ ఓపెన్ చేసినాము. అయితే ఒక పాయింట్ వేసి దిగిపోయింది అన్న. అప్పటి నుంచి బండి స్టార్టే ఉండే కాదు కాబట్టి అయితే పోతున్నా కోకపేట. ఆ నుంచి ట్రిప్స్ అయితే చేసుకున్నాం. పొద్దున్న గ్యాస్ నింపుకుంటే బెస్ట్ మనకు. నిన్నైతే 2 points డౌన్ ఉన్నా కానీ బిజినెస్ మంచిగా అయింది. పడుతున్నాయి కానీ పికప్లు చూడొచ్చు మీరు, లాంగ్ పికప్ ఉంది, 5 kilometers పికప్. అంత దూరం పోయి వేస్ట్ అన్న. చూడండి 400 ఇస్తుండే ఎయిర్పోర్ట్కి కోకపేట నుంచి. టిప్ కూడా యాడ్ చేసిండు అన్న, సూపర్. టిఫిన్లకు అయితే టిప్ 30 రూపాయలు, 400 రూపాయలు. హాయ్ ఫ్రెండ్స్, మనకు టైం వచ్చేసి 9 అవుతుందన్న. ఫస్ట్ ట్రిప్ అయితే పడింది 4 minutes, 1.4 kilometers. ఇక్కడ రాంగ్ రూట్ వస్తే మాత్రం చాలానే అయితే పడుతుంది. విల్లాస్ పులామి అడ్రస్ నుంచి అయితే పడింది. కస్టమర్కి అయితే కాల్ చేసి అడిగిన, ఎందుకంటే ఇక్కడ పులామి అడ్రస్ చూపిస్తుంది లొకేషన్. ఒక్కోసారి ఏంటంటే గేట్ 2 పెడతారు, లొకేషన్ అటు సైడ్ మధ్యలో తీసుకుంటుంది కాబట్టి. అయితే ఫోన్ చేస్తే మాత్రం గేట్ 2 రాజపుష్ప ఆర్టరీ అని చెప్పారు. అయితే గేట్ 2 దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనము. 3765. ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేడం అప్పటి నుంచి మాట్లాడుతున్నారు, అంటే ఇక్కడైతే డ్రాప్ అయింది, లైట్ బాక్స్ అంట. అప్పటి నుంచి మాట్లాడుకుంటూ కూర్చున్నారు మంచిగా. అయితే సడన్గా ఏమైందేమో మేడంకు తెలుగు వచ్చా అంటే QR కోడ్ అడిగారు. అయితే సరే మేడం ఒక్క నిమిషం ఆగని చూపిస్తున్నా అని చెప్పిన. అది షాక్ అయిపోయారు తెలుగు వచ్చా అని. వీడియో 23 minutes, 11 kilometers, 261 rupees. చూద్దాం ఎటు వెళ్దాం. ఇటు సైడ్ అయితే. హాయ్ అన్న. అయితే సెకండ్ బుకింగ్ అయితే పడింది హోటల్ ట్రెండ్ నుంచి. వెళ్దాం పికప్ లొకేషన్కి. కస్టమర్ US అనుకుంటా మార్క్. ఇలా దాంట్లో వెళ్దాం. ఇక్కడ ఫోనెక్స్ దగ్గర ఉన్నా. టైం వచ్చేసి 9:30 అవుతుందన్న. 5698. 5698. Thank you. Sir, okay. Skyview. Yep, Skyview 20. మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. సెకండ్ ట్రిప్ 181 rupees, 11 minutes, 3 kilometers. ఫస్ట్ ట్రిప్లో ఏమో 23 minutes, 11 kilometers. అయితే 2 ట్రిప్లు అయినాయి అన్న. టోటల్గా వచ్చేసి 443 rupees. ఒకటి ప్రీమియర్, ఒకటి ఊబర్. స్కై వ్యూ దగ్గర ఉన్నా అన్న. ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. 25 kilometers అయితే తిరిగింది బండి. ఓకే ఫ్రెండ్స్, మీకు చెప్పడం మర్చిపోయినా. అయితే ఇంకో బుకింగ్ పడింది ప్రీమియర్. ఇవాళ అయిందేమో మరి, ప్రీమియర్లో పడుతున్నాయి. ఫస్ట్ అయితే ఊబర్ గోలో కూడా పర్లేదు, గట్టిగా ఇచ్చిండు డబ్బులు, 260 rupees టిప్పుతోని. అయితే సెకండ్ ట్రిప్లో ఏమైందంటే మనకు ఇందులో అమౌంట్ అయితే యాడ్ అయిందన్న. టిప్ 100 rupees కొట్టిండు, US కస్టమర్ కదా. అయితే థ్యాంక్స్ అని పెట్టిన. ఇప్పుడు థర్డ్ ట్రిప్ వచ్చేసి ఇక్కడ మీనాక్షి ఫ్రీ లెఫ్ట్ నుంచి వెళ్ళొచ్చు మనం. కస్టమర్ అయితే వ్యూ అవుతున్నాడు ఇట్లా. హైటెక్స్ దగ్గర ఉన్న 388 పడింది యూసుఫ్ కూడా. ఇవాళ రేటింగ్లు పెరిగినాయి, అంటే మంచిగా ఇస్తుండు. నిన్న అయితే ఇదే బుకింగ్ 150-200 కొట్టిన. ఇలా అమౌంట్ మంచిగా ఇచ్చిండు. థ్యాంక్ ఫర్ ఊబర్. నేనైతే ఫీడ్బ్యాక్ కోసం వెళ్ళినాము, మా ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకున్నాం అన్న. ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు, కెమెరా పనిచేస్తా. आप थोड़ा रिवर्स कर लेना, रिवर्स करके वो नीचे जाना है. हाँ सर. एग्जिट वहीं से है, बट मेरा गाड़ी उधर है, गाड़ी में सूटकेस है. सूटकेस. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే మేడం అయితే నెంబర్ తీసుకున్నారు.
అంటే రేపు అవసరం ఉందంట. అంటే మేడంతో చాలాసేపు మాట్లాడినా కదా, మంచి మనకు ఎక్స్పీరియన్స్ అయింది. మేడం చెప్పారు బాగున్నది బాబు, రేపు స్ట్రైక్ ఉందని చెప్పేసిన. అయితే థ్యాంక్ యూ బాబు, మంచిగా అయింది. 400 అయితే ఇచ్చింది అమౌంట్ మేడం. 36 minutes 10 kilometers 388 ప్రీమియర్ ట్రిప్. 3 ట్రిప్లు 930 రూపాయలు అన్న. ఇలా పొద్దున్న దాకా కొట్టాలా అయితే ఏం లేవు. ఒక బుకింగ్ అయితే పడింది 4th ట్రిప్. కస్టమర్ ఎక్కడ ఉన్నారో చూస్తున్నారు కదా, ఇదే లొకేషన్ నుంచి అయితే పడింది. డిమార్ట్ అని చూపిస్తుంది లొకేషన్లో. వ్యూ అవుతుండు కస్టమర్ కూడా. ట్రిప్పులు పడతలేవన్నా ఇవాళ, రేపైతే బంద్ ఉన్నది. ఇవాళ వేసుకోవాలి పొద్దున్న దాకా. 1021 1021. ట్రిప్ కంప్లీటెడ్ అన్న. అయితే కస్టమర్కి అయితే చెప్పిన, పాపం ఆయనకు కూడా రేపు ఎయిర్పోర్ట్ వెళ్ళేది ఉందంట. పొద్దున ఫ్లైట్ 11 o'clock ఉందంట. అయితే 11:30కి సంథింగ్ అని చెప్పిండు. అయితే 9 o'clockకి వెళ్తా అని చెప్తున్నాడు. అయితే నేను అదే చెప్పిన, రేపు స్ట్రైక్ ఉంది సార్, కొద్దిగా మీరైతే జాగ్రత్తగా డీటెయిల్స్ తెలుసుకొని వెళ్ళండి, మళ్ళీ ప్రాబ్లం కావద్దు మీకు కూడా. మీరు మా గెస్ట్ దూరం నుంచి వచ్చి ఇక్కడ మీటింగ్ అటెండ్ అయ్యారు, మీకు అంటే ఏం ప్రాబ్లం కాదు కదా. ఒకసారి మీ కొలీగ్స్ ఉంటారు కదా ఇక్కడ లోకల్ వాళ్ళకి అడగండి. అయితే క్యాబ్ బుక్ అయితే ఓకే, లేకపోతే మీరు హోమ్ ప్లేట్ ప్రైవేట్ వెహికల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి అడ్జస్ట్ చేసుకోండి. అయితే ట్రిప్ డీటెయిల్స్ వచ్చేసి 4th ట్రిప్ 220 rupees 6 minutes 1.22 kilometers. అయితే నాకైతే 4-5 kilometers చూపించింది. కానీ నాకు ఇది మౌరీటెక్ తెలుసు కాబట్టి షార్ట్కట్లో తీసుకొచ్చి ఇటు సైడ్న సేమ్ అమౌంట్ ఇచ్చిండు ఊబర్. అంటే నాకు బుకింగ్లు పడుతున్నాయంటే నేను అక్కడ ఊబర్ ఆఫీస్కి పోయినాను కదా, ఊబర్ ఆఫీస్కి అందరు పిలుస్తున్నారు. నేనేం అట్లేం తోపు కాదు. ఓకే అన్న, అందరు సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ. ఇది సీట్ బెల్ట్ సౌండ్ ఎందుకు వస్తుందంటే, సీట్ బెల్ట్ పెట్టుకొని ఇగో చూడండి, సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నా కానీ అప్పుడప్పుడు సౌండ్ అయితే వస్తుందన్న. బుకింగ్లు అయితే ఏం లేవు, 1150 అయినాయి. ఏం పర్సనల్ ట్రిప్లు ఏం చేయలే, అన్ని ఊబర్ ట్రిప్లే. ర్యాపిడో అయితే బ్యాన్ చేసినాం మనము. పోదాం మరి. ఇక్కడ నుంచి ఏం చేస్తాం, బుకింగ్లు ఏం లేవు. ఏదైనా పోయి చెట్టు కింద అన్నా లేకపోతే ఏదైనా పెట్టేసుకుందాము. అదే సందులో పోదామన్న, అక్కడైతేనే బెస్ట్. నమాజ్ టైం అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ అయితే ఉన్నా కాబట్టి డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికంటే మస్జిద్ దగ్గరలో ఉంటే పోతా. 8594 8594 నోవాటల్. హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా అప్డేట్ కాలే. మేడం అయితే 200 rupees ఇచ్చిందన్న. $166 సంథింగ్ అయిన అమౌంట్, 200 rupees ఇచ్చేసి అయితే వెళ్ళిపోయారు. అయితే అక్కడ హైటెక్ సిటీ సిగ్నల్ దగ్గర అక్కడ ఉంటారు కదా, డబ్బులు అడిగే వాళ్ళు ఉంటారు కదా. అయితే ముసలాయన ఉన్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. అయితే మన దగ్గర చేంజ్ ఉంటే కొన్ని అమౌంట్ అయితే ఇచ్చిన, అంటే ఆయన అడుక్కోవడం లేదు, దాన్ని బట్టి ఆయన డబ్బులు అడుగుతున్నారు కదా. డబ్బులు ఇచ్చిన వాళ్ళకు ఏం చేస్తున్నారు అంటే ఈ ప్యాకెట్ అయితే ఇచ్చిండు నాకు. అంటే సేల్ చేస్తున్నట్టు అర్థం. అంటే మీరు 10 రూపాయలు ఇవ్వండి, 20 రూపాయలు ఇవ్వండి, 50 రూపాయలు అని ఇవ్వండి, ఆయన ఇది మాత్రం ఇస్తాడు. అంటే అడుక్కోవడం లేదు, బిజినెస్ అన్నట్టు. అంటే 2 అవుతుంది ఇచ్చింది. అంటే ధర్మము ప్లస్ ధర్మం అంటే మనం చేస్తున్నాము, ఆయనకు బిజినెస్ లాంటిది. అంటే ఆయనకు ఎలా అనిపిస్తుందో ఏమనుకుంటాడు, కానీ మంచి పనే కదా అన్న. అంటే బిజినెస్ లాగా చేస్తున్నాడు, డబ్బులు ఇస్తే అది ఇస్తున్నాడు, దానికి మనం అమౌంట్ ఎక్కువ ఖర్చు చేసి ఆయనకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే ఈ ట్రిప్ వచ్చేసి 166 rupees 27 minutes అయితే పట్టింది. 6 kilometersకి 1340 రూపాయలు అయినాయి.
ఇప్పుడు నమాజ్ టైం అయితే అవుతుంది. ఒక దగ్గర అయితే జమాత్ అయితే రెడీ అయిపోయింది. ప్రతిసారి అడుగుతున్నారు కదా నమాజ్కి వెళ్తారా అని. బుకింగ్లు ఇప్పుడు ఏం చేసేది లేదు, అందుకే ఆఫ్ అయిపోతా. వీళ్ళు హోమ్ ప్లేట్ వాళ్ళు ఏంటంటే అస్సలు ఏమనుకుంటారేమో, బండ్లు నడపరాదు ఏం రాదు. ఇంతకుముందు అక్కడ యూసుఫ్గూడ దగ్గర అంతే అయింది నాకు. ఇదన్న కన్వెన్షన్ సెంటర్ చాలా పెద్దదన్న. ఫ్రెండ్స్ అయితే నమాజ్ అయితే అయిపోయింది. ఇక్కడ కనిపిస్తుంది కదా మినార్, ఇక్కడ కొత్తగూడ క్రాస్ రోడ్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఉంది కదా బండి, ఇక్కడ పార్కింగ్ చేసుకుని అయితే నమాజ్ అయితే అయిపోయింది. మంచిగా టైంకి అయితే వెళ్ళినా, మొత్తం సెకండ్ ఫ్లోర్ దాకా ఫుల్ అయిపోయింది. చూద్దాం బుకింగ్ల కోసం. ఇప్పుడు టైం వచ్చేసి 2:13 అవుతుంది. 60 కిలోమీటర్లు తిరిగినాం. అమౌంట్ వచ్చేసి మనకు 1340 రూపాయలు అయింది. హాయ్ ఫ్రెండ్స్, బుకింగ్ పడింది. హైటెక్ సిటీలో ఉన్నా. చేసుకుందాం, పికప్ చేసుకున్నాక డీటెయిల్స్ పెడతాం మీకు. ఇలా మిర్జాబాద్తో అయితే మాట్లాడినాం. రేపు ఆయన ఎయిర్పోర్ట్లో అయితే స్ట్రైక్ చూసుకుంటా అంటుండు అన్న మాకు చెప్పిండు. అయితే ఇక్కడ గచ్చిబౌలి సైడ్ అయితే మీరు చూసుకోండి అని చెప్పిండు. రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ ఎంపీ దగ్గర ఉన్న ఆదిత్య హైట్స్. అయితే రేపు స్ట్రైక్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇవాళ నైట్ చేయాలన్న, ఏది అసలు బుకింగ్లే లేవు చక్కగా, అస్సలేవు. బుకింగ్ అప్డేట్ అయింది 16:20 అయిందన్న. అప్పటి నుంచి ఖాళీ ఉన్నా. మధ్యాహ్నం నమాజ్ చదివి 1:45 నుంచి 6 అవుతుంది. ఈ ట్రిప్ ఒక 20 మినిట్స్లో అయింది. అంటే 5:30, 2 నుంచి 5 అనుకోండి, 3.5 అవర్స్. $4:30 దాకా అనుకోండి. చూడొచ్చు. 21 మినిట్స్ 6 కిలోమీటర్స్ 280 రూపీస్. బాగా పడింది అన్న. ఇంకా చేయాలా, ఇలా 5,000 చేయాలా పొద్దున్నాక, రేపు స్ట్రైక్ కదా. హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ ట్రిప్ అయితే పడింది. పోతున్నా. ఇక్కడ ఇన్ఆర్బిట్ మా దగ్గరనే పడింది. 200 చిన్నవి కొట్టుకుందాం ప్రీమియర్. బెల్ట్ వేసుకుందాం. నీకు కూడా కావాలా బెల్ట్? ఫ్రెండ్స్, మన 7th ట్రిప్ అయితే ఫినిష్ అయింది. 14 మినిట్స్ 3 కిలోమీటర్స్ 216 రూపీస్. అయితే మళ్ళీ 8th ట్రిప్ అయితే పడింది. ఇక్కడ నుంచి పడింది. కానీ అడుగుదాం మణికొండ, ఇది కూడా 257. అయితే మనకు ఈజీగా 2,000 క్రాస్ అయిపోతాయి. 7323. ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మ్యామ్కి కూడా ఇన్ఫామ్ చేసిన రేపు స్ట్రైక్ ఉందని. ఇవాళ ఏందేమో అందరు ఫారినర్సే కలుస్తున్నారు నాకు. ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. 8th ట్రిప్ ఇంకా యాడ్ కాలేదు, అప్డేట్ కావని ఇప్పుడు అయింది. 257 రూపీస్, 2093 రూపీస్ అయిందన్న. 19 మినిట్స్ 5.5 కిలోమీటర్స్ 257 రూపీస్. టోటల్గా అయితే మనకు 2,100 అయింది. సెక్యూరిటీ కూడా అక్కడనే ఉన్నాడు. ఇది క్యాష్ విత్డ్రాల్ ఇప్పుడే కాదు, ఒక 5 మినిట్స్ తర్వాత అవుతుంది. 5 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది. పోదాం మళ్ళీ అటు సైడ్, ల్యాంకోయిల్ సైడ్. అన్న ప్రీమియర్ అయితే పడింది. ఇంకో ట్రిప్పు 9th ట్రిప్ 350 రూపీస్. ఫ్రెండ్స్, అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేటింగ్ అయితే 5 స్టార్ ఇచ్చిన. సార్కి కూడా పొద్దున్న ఎయిర్పోర్ట్ పోయేది ఉందంట, 8 o'clock ఫ్లైట్ ఉందంట. అయితే చెప్పిన నేనైతే, సార్ ఇట్లా మరి రేపు స్ట్రైక్ ఉంది 6 to 12 దాకా అని చెప్తే, ఎట్లా అంటే ప్రైవేట్ వెహికల్ తీసుకోండి, ఇదైతే క్యాబ్ అయితే కష్టం, మధ్యలో ఆపేస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అన్న. 9th ట్రిప్ 357. రేటింగ్లు ఎట్లా ఇస్తుండే, ఎందుకు ఇస్తుండే తెలుసా? రేపు బంద్ చేస్తుండ్రు కదా, మంచి రేటింగ్లు ఇస్తుండు. అంటే రేపు స్ట్రైక్లో ఎక్కువ వరద్దు అన్నట్టు. 20 మినిట్స్ 8 కిలోమీటర్స్ 357. హాయ్ ఫ్రెండ్స్, అయితే మన అమౌంట్ అయితే మనం తీసేసుకుందాం. మరి 535 రూపాయలు ఉన్నాయి. ఇస్తాడా ఇప్పుడన్నా? ఇప్పుడు ట్రిప్ అయింది కదా, లేదు ఇచ్చేసిండు. 2 రూపాయలు కట్ చేసుకొని
533 అయితే ఇచ్చిండు, 2 రూపాయలు కట్ చేసుకున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అయితే మనకు ట్రిప్ అయితే పడింది. ఇక్కడ ఏం ప్రీమియర్లు ఏం పడతలేవు. హిమాయత్ నగర్, బేగంపేట్ లేకపోతే సైనిక్పురి పడుతున్నాయి ఎక్కువ. అయితే ఇక్కడైతే బుకింగ్ ఉంది. ఇది 10th బుకింగ్ మనది. 200 రూపీస్ పడింది. 2650 అవుతాయి. ఇంకా గ్యాస్ అయితే మనకు పర్లేదు. 3 పాయింట్లు ఉన్నాయన్న. చెప్తారు కదా మైలేజ్ ఎంత వస్తుంది అని. అయితే మైలేజ్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే మనకు పేమెంట్ ఎంత అవుతుందా అనేది లెక్క. ఓకే ఫ్రెండ్స్, వెళ్దాం మరి పికప్ లొకేషన్కి. ఫ్రెండ్స్, అయితే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. 5 స్టార్ రేటింగ్ ఇచ్చేసిన కస్టమర్కి. అయితే నేను ఇక్కడ కోకాపేట్ డెస్టినేషన్ పెట్టినా కదా, అందుకే పడినట్టుంది. ఇది డైరెక్ట్ యాక్సెప్ట్ అని ఇచ్చిండు. అయితే 10th ట్రిప్ అయితే అప్డేట్ అవుతుంది మనకు. చూద్దాం ఎంత ఇస్తాడు. గూబర్ గో ట్రిప్ ఇది 193 పడింది. 21 minutes 8.40 kilometers. అయితే ఇక మనకు పొద్దున్న స్ట్రైక్ ఉంది కాబట్టి చేసుకుంటున్నా. 2640 10 అవుతుంది. 108 kilometers. ఇంకా 3 పాయింట్లు గ్యాస్ ఉంది. ఇది స్కై, ఇక్కడ పేరు ఉంటుంది ప్రెస్టేజ్ హై ఫీల్డ్స్. ప్రెస్టేజ్ అని ఉంది కానీ ప్రెస్టేజ్ లేదు యాక్చువల్గా. హాయ్ ఫ్రెండ్స్, అయితే ట్రిప్ వచ్చేసి 11th ట్రిప్. మన వాళ్ళు ఏమారని కొడుతుండ్రు. ఇవాళ అందరూ బయటనే ఉన్నారు అన్న. ఇక బండ్లు చూస్తున్నారు కదా, డైలీ రావు, ఇవాళనే వచ్చినాయి. మళ్ళా ఎక్కడైతే డ్రాప్ చేసినామో ఆడ నుంచి పడింది పికప్. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది. రోడ్ మీద దిగేసాను మేడం. అయితే చాలా ట్రబుల్ అయిపోతుంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. 11th ట్రిప్ అప్డేట్ ఇంకా అయితే లేదు. అప్డేట్ అయిపోతే కొద్దిగా బాగుంటుంది. తొందరగా అయిపోయింది. 11th ట్రిప్ అప్డేట్ అయింది. 2850 వెళ్ళిపోదాం అన్న. పోలీసు వాళ్ళు వస్తారు మళ్ళీ. ట్రిప్ డీటెయిల్స్ అయితే చెప్పేసి వెళ్ళిపోదాం. 19 minutes 9 kilometers 200 rupees. ఫ్రెండ్స్, అగో నాని బ్రో పోతున్నారు. మాహి వెళ్ళిపోయిండు. అయితే మనకు బుకింగ్ అయితే పడింది. కస్టమర్కి అయితే మెసేజ్ చేసిన, చూద్దాం. ఈ ట్రిప్పు ఇంకా అయితే మనకు 11:40 అవుతుంది టైము. ఇంత నైట్ అయినా కానీ మూమెంట్ అయితే ఏం లేదన్న. ట్రిప్ వచ్చేసి 12th ట్రిప్. ఇది అయితే 3000 అయితే అన్న. గ్యాస్ కూడా లింగంపల్లిలో కొట్టిద్దాం. ఈడ ఏమన్నా ట్రాఫిక్ ఉన్నది, ఫుల్ ట్రాఫిక్ ఉన్నది బ్రో, వరెస్ట్ ట్రాఫిక్. కొత్తగూడ దగ్గర ఇంత రాత్రి. అదే కస్టమర్లు అందరికి చెప్పేసినాం మేమైతే. ఇక్కడ గచ్చిబౌలిలో కొట్టిద్దామంటే మొత్తం ఐటీ బండ్లు నైట్ షిఫ్ట్ నడుస్తాయి కదా, మొత్తం ఉన్నాయి లైన్లో, జామ్ ఉన్నది. దానికి బదులు అడిగి పోతే లింగంపల్లి పోతే ఆడ ఆన్లైన్ పంపు కదా, ట్రాఫిక్ ఉండదు, మంచిగా సెట్ అయిపోతుంది. మనకు గ్యాస్ కూడా అవగొట్టేయచ్చు, మంచిగా ఆడ నింపుకుంటే అయిపోతుంది. చెప్తున్నారు మళ్ళీ మన వాళ్ళేమో రానని చెప్తున్నారు. ఒక్కడు ఒక మాట మీద ఉంటలేదు. నేను ఒక్కడిని పోయి ఏం బిక్తా? ఆడ అందరు వస్తే ఆడ కూర్చొని వైలెన్స్ లేకుండా శాంతిగా చేద్దామని చూస్తున్నా. కానీ ఏం చేస్తాం, సపోర్ట్ చేస్తలేరు. అయినా నేను ట్రై చేస్తా. పోయి అయితే ఎంతమంది వస్తారో చూస్తా. బండి పెట్టుకుని అయితే ఆడ కూర్చోవాలి. ఎందుకంటే మేము చెప్పినాం కాబట్టి. మేమే లేకపోతే మరి ఇజ్జత్ ఉండదు మాకు. హై ఫ్రెండ్స్, అయితే మన 12th ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. టోటల్గా 3100 రౌండ్ ఫిగర్. అయితే ట్రిప్ వచ్చేసి 250 రూపీస్. 21 minutes అయితే పట్టింది మనకైతే. 11.57 kilometers 250 రూపీస్. మంచిగా ఇచ్చిండు అమౌంట్. అయితే నేను డెస్టినేషన్ అయితే అన్న మన ఏమంటారు లింగంపల్లి పెట్టిన. అయితేనే మనకు ఆ బుకింగ్ అయితే పడింది ఇక్కడ. అయితే ఇప్పుడు ఏంటంటే అక్కడ గచ్చిపల్లిలో 1.5 టైం వేస్ట్ అవుతుంది కూర్చుంటే. ఆ లింగంపల్లి అయితే ఒక 5-10 నిమిషాలు పడుతుందేమో, కానీ ఉంటే 5 బండ్లు ఉంటాయి మా, అంటే ఎక్కువ ఉండవు బండ్లు. ఇక్కడైతే ఈజీగా అయిపోతుందని ఇక్కడ లొకేషన్ పెట్టిన. ఇక్కడ లొకేషన్లో అయితే బుకింగ్ అయితే పడింది మనకు. ఇవాళ మన సబ్స్క్రైబరు మహి బ్రదర్ కూడా ఉన్నాడు తోడు. అయితే ఆయన కూడా కొత్తగూడ దగ్గరలోనే పడింది. 3-4 కిలోమీటర్లకు దోశ వచ్చింది ఆయనకు. అదే 195 రూపాయలు పడింది. అయితే ఫోన్ చేసిండు, వస్తున్నా అన్న అక్కడ అని చెప్పిండు. మనం కూడా అయితే అక్కడికే వెళ్దాము.
గచ్చిబౌలిలో టైం వేస్ట్ చేసుకునే కంటే ఇక్కడైతే బెస్ట్. ఇక్కడ టైం పట్టదు అందుకే ఇటు పోతున్నా. డబ్బులు కూడా వచ్చినాయి, టైం కూడా సేఫ్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ పడుతుంది బ్రో, నైటు 600 పడుతుంది. అది ఏమవుతుందంటే ఇప్పుడు టోల్ అయితే వాడు ఇస్తాడు, చెప్తా ఒక్క నిమిషం. అయితే నేనేం చెప్తున్నా అంటే టోల్ అమౌంట్ అయితే ఇస్తాడు, కాకపోతే ప్రాబ్లం ఏంటంటే 600 మనకు పోనీకి అయితే 100 రూపాయలు గ్యాస్ అయితే కాలుతుంది. మళ్ళీ రిటర్న్ కూడా వస్తాం ఎంటీ, మళ్ళీ 100 రూపాయలు గ్యాస్ కాలుతుంది. అవసరమా మనకు? మైలేజ్ వస్తుంది అంటే రిటర్న్ వచ్చే టోల్ అమౌంట్ కూడా అదే గ్యాస్ అమౌంట్లో 200 వెళ్ళిపోతుంది మనకు. ఆ వీడియో రికార్డింగ్ చేస్తుంటే ఇంకేమవుతుందేమో. ఈ కంపెనీ బండ్లు నడపాలంటే కూడా భయం అవుతున్నాయి, ఎందుకంటే నేను చూస్తున్నా ఓలా ఊబర్ కూడా అయితే యాక్సిడెంట్లు కావని చెప్తలేను. కంపెనీ బండ్లు అయితే టూ మచ్ అవుతాయి, ఎందుకంటే నైట్ ఎంత పగలు నిద్రపోయినా నైట్ నిద్ర మాట రాదు. చూస్తున్నారు కదా, ఇండికేటర్ వేసి ఎటు నడుపుతున్నాడు, ఇటు ఇండికేటర్ వేసి లెఫ్ట్ సైడ్ నడుస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, అయితే పంప్కి అయితే వెళ్ళి మాహీ బ్రదర్ని అయితే కలుద్దాం. భయ్ ఏం చేస్తున్నాడు, బుకింగ్ చేసుకుని పోయినా అని చెప్పి నాకైతే. అక్కడ చూద్దాం లైన్ ఎట్లుందో, ఉందా లేదా ఏంది కథ. ఆడైతే ఉంటే మా అంటే 5-10 బండ్లు ఉంటాయి, ఎక్కువ ఉండవు. ఇండికేటర్ అనే బంద్ చేసి నడపాలన్న, ఏందేమో. హాయ్ ఫ్రెండ్స్, అయితే టైం 12:30 అవుతుంది ఇప్పుడు. నాకు కూడా అర్థం కాలే, నైట్ మంచిగా అన్నం తిని పడుకోవాలా కానీ టిఫిన్లు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, క్యాబ్స్ అన్నీ బ్రేక్ డౌన్, అంటే హాల్ట్ చేస్తున్నారు, ఆగిపోయారు అందరూ. ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే అందరూ తినేసి పడుకుంటారు. ఏమైతే రేపు అది చెయ్యాల, ఇక్కడ రోడ్డు మీద పెట్టుకుని పడుకున్నారు మొత్తం క్యాబ్లో. మస్తు కనిపిస్తాయి అన్న ఇంకా రోడ్ల మీద చూసుకుంటూ పోతే. ఈ ఫ్లీట్ కంపెనీ ఉన్నాయి 2, 3. అయితే ఇంకోటి 2 మస్తు ఉంటాయి అన్న, మస్తు కనిపిస్తాయి సిటీలో. కానీ అన్నం తిని పడుకునే టైంలో ఆడ పోయి టిఫిన్లు, బోండాలు, పూరీలు తింటున్నారు. ఏందేమో మరి, అవి కూడా ఏం తక్కువ రేట్లు ఉన్నాయి. అంటే ఒక మాట చెప్తున్నా, అవి కూడా 40 రూపీస్ కానీ తక్కువ ఇస్తలేరు. నైట్ టైం కదా. ఇక్కడ మొత్తం ఇక పడుకున్నారు, కనిపిస్తలేరు. సీట్ డౌన్ చేసుకొని కత్తాం పడుకో. ఆడ కొండాపూర్ ఆర్టీ ఆఫీస్ దగ్గర అయితే లైన్ కుప్ప ఉన్నది మొత్తం. ఆడ ఎవరు రారు కదా, ఆయన లైన్గా అనుకున్నారు అందరూ. గీడ కూడా ఉంటాయి క్యాబ్లు, ఇది రన్నింగ్లో ఉంది, 3 ఉన్నాయి. అయితే నేనైతే ఇప్పుడు మన మాహీ బ్రదర్ రమ్మనైతే చెప్పిండు. మంచిగా ఆడు పోయినా లింగంపల్లి గ్యాస్ దొరుకుతుందేమో అని. డ్రాప్ అయిపోయినాక గ్యాస్ లేదేం లేదు అక్కడ. ఆడ అంటే పంపు చాలా ఉంది కానీ అక్కడ గ్యాస్ నింపే వాళ్ళు లేరన్న. టైం వేస్ట్ ఎందుకు అన్నట్టు వచ్చేసిన. గచ్చిబౌలిలో టైం ఎక్కడ పడుతుందని ఇటు వస్తే ఆడ గ్యాస్ లేదు. 24 hours దొరుకుతుంది, కాకపోతే వీళ్ళు ఏంటంటే పని చేసేటోళ్ళు పని చేసుకొని అంటే లేరు ఎవరు అడుగుదామంటే. అన్నం తినడానికి పోయింది అనుకుంటా, ఒక అరగంట లెక్క కింద అంటే వాళ్ళకు అర్ధగంట కింద అరగంటని పోయిందంట. గంట అవుతుందని చెప్పిండు లైన్లో ఉన్న వాళ్ళు అయితే. అక్కడ వేస్ట్ కాబట్టి నేనైతే వెళ్ళిపోయినా. ప్రస్తుతానికైతే ఇక్కడ వచ్చేసిన ఐఎంబి మాల్ సైడ్. బుకింగ్లు అయితే ఏం పడతలేవు ఈ టైంలో. రోడ్డు చూడండి ఖాళీ ఉంది. ఈ టైంలో కూడా ఇంత ట్రాఫిక్ ఉన్నది. హాయ్ అన్న, సిఎన్జి అయితే ఫుల్ అయిపోయింది. $2.15 అవుతుంది. స్టార్ట్ అయినాము. గ్యాస్ అయితే ఫుల్ చేసుకున్న 700. ముంగట చూడొచ్చు అన్న మీరు, బండి
ఒడిశా పోయి చెప్పినాం క్యాండిడేట్కి అయితే ఇక్కడ నడపద్దు, ఆల్ ఇండియా పర్మిట్ ఉందా అది ఇది అంటే నైట్ తీసి చాలామంది నడుపుతున్నారు. ఈ ఒడిశా బండి ఒకటి, ఇంకోటి రాజస్థాన్ బండి కూడా కనిపించింది, వీడియో అయితే తీయలే. గ్యాస్ అయితే నింపుకొని వెళ్ళిపోయిండు. నైట్ చాలా స్ట్రీట్ల బండ్లు నడుస్తున్నాయి అన్న. హాయ్ ఫ్రెండ్స్, అయితే టైం అయితే 2:30 అవుతుంది. మేమైతే ఇంకా పడుకోలే, గ్యాస్ నింపుకొని పొద్దున్న స్ట్రైక్ ఉంది కదా అయితే తిరుగుతున్నాం నైట్ అయితే. ఎందుకంటే మాకు ఆర్జే వెహికల్ కనిపించింది, ఇంకోటి ఒడిశా వెహికల్ కూడా కనిపించింది. ఆల్ ఇండియా పర్మిట్ ఉందా అని అడిగితే ఏమంటలేరు. ఫస్ట్ ఏమో ట్రాన్స్ఫర్ చేసుకున్నా అని చెప్తున్నారు, తర్వాత పర్మిట్ ఉన్నది అక్కడ ఉన్నది ఏమవుతుంది మీరెవరు అని అడుగుతున్నారు. నైట్ వీళ్ళు వేరే స్టేట్ వెహికల్స్ నడిపించుకుంటున్నారన్న. మేము ఇద్దరం అయితే అప్పటి నుంచి చూస్తున్నాము ఇంకా ఏది వేరే స్టేట్స్ వెహికల్స్ ఉన్నాయని. మన వాళ్ళు అందరూ రోడ్ల మీద పెట్టుకొని పడుకున్నారు. బుకింగ్లు పడుతున్నాయి ఎయిర్పోర్ట్లో, పోయి దించేసి వస్తున్నారు. ఏం చేస్తున్నారు అర్థమైతే లేదు. అలాగైతే అన్నకైతే అడిగిన, ఆయన కూడా ఉన్నాడు కదా, చెప్తారు చూడండి. వీడియో అయితే పెడతా మీకు. ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది, 2:30 అవుతుంది. ఇంకా పడుకోలే. ఇక మన బ్రదర్, మన సబ్స్క్రైబర్, ఫాలోవర్ రెండు కూడా అన్న అడ్మిన్ అయితే ఇంకా నిలబోలేదు. బండ్లు చూడండి ఫుల్. అయితే మేము సిఎన్జి నింపుకున్నాము 2 గంటలకు. నింపుకుంటే 2 బండ్లు చూసినాము, ఒకటి రాజస్థాన్ నుండి, ఒకటి ఒడిశా. ఒడిశాని కాకు పర్మిట్ అడిగితే ఏమన్నా ఆల్ ఇండియా పర్మిట్ ఉందంట, తెలంగాణకు మార్చిందంట. వాడు చెప్పే సోది చెప్పేటానికి రిపోర్ట్ చేస్తున్నాడు బాయ్. అయితే ఏం లేవన్నా, అదే మనం వేరే స్టేట్లకి వెళ్తే మనకైతే 100-200 పట్టుకుంటే విడవరు. అట్లున్నది పరిస్థితులు. హోమ్ ప్లేట్ పోతేనే ఏదో ఒకటి వంక పెట్టి 200 గుంజుతారు. వీడైతే దర్జాగా తిరుగుతున్నారు టాక్సీ ప్లేట్ బండి. మనకైతే అట్లా ఉండదు కదన్న. నైట్లో చాలా బండ్లు వేరే స్టేట్ వెహికల్స్ అయితే చాలా మంది ఏం చేస్తున్నారు, బుకింగ్ చేస్తున్నారు. మన వాళ్ళు ఏమో ఇట్లా అనుకుంటున్నారు. చూసినా కొన్ని బండ్లు ఉన్నాయి అనుకున్నా, అక్కడ గచ్చిబౌలి సిగ్నల్ నుంచి చూసుకుంటూ వస్తున్నాము. కనీసం ఒక 200 బండ్లు ఉన్నాయన్న. రూములు తీసుకోక బండ్లని అంటున్నారు. పొద్దుల స్నానాలు ఎయిర్పోర్ట్లో వేస్తున్నారు. 50 రూపాయల సులభ కాంప్లెక్స్ లో స్నానాలు అవుతున్నాయి. పరిస్థితి బాగా ఇట్లున్నారు. ఈ రేట్లకు బండ్ల వండుడు వేస్ట్. మూమెంట్ ఉన్నప్పుడు మంచిగా, అప్పుడు అంటే ఒక సంవత్సరం కింద మంచిగా ఉంటే అప్పుడు అనుకుంటే ఏం కాకపోతుండే. ఎందుకంటే 1000-800 పడుతుండే. ఇప్పుడు ఏంటి 200-300 500 కంటే ఎక్కలేదు. బండ్ల వండుకొని ఇంత సంపాదించినా ఒక 500 ఎక్స్ట్రా అయితే ఏమో. మనము బండ్లకించి స్టార్ట్ అయినాం అనుకో, ఊరు అంటే ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం కదా, 9 గంటలకే మూమెంట్ ఉంటుంది. 9 నుంచి సాయంత్రం 9 దాకా చేసుకుంటాము. మాకు ఎంత అవుతుందో వాళ్ళకంతే. వాళ్ళు మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు, మేము రెస్ట్ తీసుకోము. అంతే కదమ్మా. అంతే బాయ్. కానీ ఏమంటే ఎవరి పరిస్థితి చెప్పలేదు బాయ్. ఇగో గ్రూప్ అడ్మిన్లం. నా పేరు సోహెల్. నా పేరు మహేష్ అన్న. హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ 0092 నాది ఐడి ఇది. అన్నకు సపోర్ట్ చేయాలి జరా. ఇద్దరం అడ్మిన్లో ఉన్నామన్నా. అడ్మిన్లో ఉన్నా కూడా అన్నకు టైం వచ్చేసి 3 అవుతుంది. ఇక్కడ ఏమి వాళ్ళ దగ్గర ఉన్నాం. బండి చూడండి మొత్తం అందరూ చూడండి. జర ముందర చూడు, ముందర పెట్టా సార్ ఆటో